సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కరీంనగర్లో ఒక యువకుడు సూసైడ్ కి సంబంధించిన వీడియో రికార్డ్ చేసి నా సూసైడ్ కి గల కారణం ఏంది అని చెప్తూ గడ్డి మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఇది యాక్చువల్లీ 3 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన కరీంనగర్ లో జరిగింది. కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గంలో జరిగింది. ఆయన పేరు వచ్చేసి శ్రవణ్ కుమార్. యాక్చువల్లీ ఇతనికి పెళ్ళయింది 4 ఏళ్ళు అవుతోంది. మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మనస్పర్ధలు రావడం, కట్న కానుకల విషయంలో అట్లాగే భార్యాభర్తల మధ్యన ఒక అండర్స్టాండింగ్ లేదు అంటూ కూడా ఇప్పుడు ఈ శ్రవణ్ కుమార్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో శ్రవణ్ కుమార్ మీద కేసు ఫైల్ చేసింది. వరకట్నం గురించి వేధిస్తున్నారు, నన్ను ఊరికే ఇబ్బందులు పెడుతున్నారు, అత్త అట్లాగే నా ఆడబిడ్డ అండ్ నా భర్త ఏదో ఒక విషయంలో నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయిన దగ్గర నుంచి కూడా ఆయనకు పూర్తిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఏదో ఒక రీజన్లో పిలిపించి మాట్లాడడం, ఆయనను బెదిరించడం, ఇట్లాంటి అన్నీ జరుగుతున్నాయంటూ కూడా ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసే కంటే ముందు ఒక సెల్ఫీ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండు. ఇప్పుడైనా క్లియర్ కట్గా ఆ వీడియోలో ఏం చెప్తున్నాడంటే, నేను ఇట్లా కావడానికి కారణం పిల్లనిచ్చిన అత్త, భార్య, అట్లాగే కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు నన్ను వేధిస్తున్నారు, వరకట్నమనో లేకపోతే నేనేదో బెదిరిస్తున్నానో, నా భార్యని కొడుతున్నానో, ఇట్లా నా మీద అబద్ధాలు చెప్తూ ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేస్తే ఆమె తరఫునే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి అసలు నా వర్షన్ వినట్లేదు, నా వర్షన్ వినే పరిస్థితుల్లో కూడా లేరు. మేము ఎంతసేపటికి చెప్పినా కూడా ఆమె తరఫునే పోలీస్కి సంబంధించిన మహిళా పోలీస్ ఎవరైతే డీల్ చేస్తున్నారో ఈ కేసు తను అటువైపే ఆలోచిస్తున్నారు తప్పించి నన్ను పూర్తిగా బ్లేమ్ చేస్తున్నారు, నన్ను వేధిస్తున్నారు అంటూ ఆయన సెల్ఫీ వీడియో తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ వీడియోలో పూర్తి స్థాయిలో నేను ఏవేవైతే చెప్పానో వాటన్నిటి మీద మీరు ఎంక్వైరీ చెయ్యండి, నేను చెప్తున్న అన్ని నిజాలు, నన్ను కావాలనే టార్గెట్ చేసి ఇదంతా చేశారు, వరకట్నం గురించి కానీ లేకపోతే ఆమెను సతాయించే విషయంలో కానీ ఆమె చెప్తున్న అన్ని నోటికొచ్చిన అబద్ధాలే చెప్తుంది, దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిందే అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఈ గడ్డి మందు ఉంటుంది కదా, గడ్డి మందు తాగినటువంటి సందర్భం. ఈ అబ్బాయికి చెల్లి ఆ తర్వాత అమ్మ ఉన్నారు. వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్లకి ఫిర్యాదు చేసిండ్రు, ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు, ఇగో ఇది రీజన్, ఈయన సెల్ఫీ వీడియో ఇది అన్నటువంటిది. ఆయన 3 రోజుల క్రితం నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ సెల్ఫీ వీడియో ఇప్పుడు పోలీసులకు కీలక ఆధారం కాబోతోంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి మధ్య గొడవలో చాలా మటుకైతే పోలీస్ స్టేషన్కి కేసు వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు పోలీస్కి సంబంధించిన అఫీషియల్స్ డీల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పోలీస్ అఫీషియల్ మీదనే ఆయన వీడియోలో స్పష్టంగా చెప్తున్నాడు, వాళ్ళ తరఫునే వకాలత్ తీసుకొని వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పిందే నిజం, నేను చెప్తున్నది అబద్ధంలాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అందులో పూర్తిగా ఈ కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఆఫీసర్ మా కేసుని ఎవరైతే డీల్ చేస్తున్నారో తను కూడా ఇన్వాల్వ్ అయి ఉంది, తను కూడా వాళ్ళ మాటలే వింటోంది అనేటువంటిది స్పష్టంగా ఆ సందర్భంలో ఆ వీడియోలో ఆ యువకుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ మహిళ మీద ఎవరైతే ఇప్పుడు శ్రవణ్ కుమార్ ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేసిండో ఆయన పెట్టినటువంటి వీడియో ఆర్ ఆయన తీసుకున్నటువంటి ఈ సూసైడ్ వీడియో ఏదైతే ఉందో ఇది కీలక ఎవిడెన్స్గా మారబోతోంది. నిజంగానే మరి ఆయన చెప్తుంది కరెక్టా, వాళ్ళ భార్య, అత్త, అట్లాగే ఈ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే కంప్లైంట్ చేసిండ్రో అప్పటి నుంచి కూడా రాంగ్గా డీల్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. అగైన్ మళ్ళీ ఎవరు తేల్చాల్సింది, పోలీసులే తేల్చాలి. సో ఇప్పుడు కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గంలో పూర్తిగా ఈ విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. మరి నిజంగానే ఆ శ్రవణ్ కుమార్ ఎవరైతే సూసైడ్ చేసుకున్నాడో ఆయన చెప్తుంది వాస్తవమా, లేకపోతే నిజంగానే ఈయన వరకట్న వేధింపులు ఇంకోటి వేధించాడా, ఇవన్నిటినీ కూడా తేల్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇంకోటి ఈయన ఎవరైతే పోలీసుల మీద ఆరోపణలు చేసిండో
ఈ ఆరోపణలకు సంబంధించిన పోలీస్ అఫీషియల్ని కూడా ఈ కేసు నుంచి తప్పించే అవకాశం ఉందా, అట్లాగే వీళ్ళని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా పోలీసు మీదే ఆరోపణ రావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కేసులో ఏం జరుగుంటుంది, నిజంగానే ఈ శ్రవణ్ కుమార్ ఎవరైతే యువకుడు చనిపోయిండో ఆయన చెప్తున్నటువంటిది నిజమా కాదా అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. వీళ్ళు సిఐ గారు నా ముఖం కనబడతలేదు కావచ్చు, మీరు ఎంత నిజాయితీ ఉన్నారండి. మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్ సిపి గారు మీకు కాళ్ళు మొక్కుతా, ఆ సిఐని మొత్తం జాబ్లోకి వెళ్ళి తీసేయండి. నువ్వు వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావు సిఐ గారు? నేను ఇప్పుడు అడుగుతున్నా. కేసు పెట్టినావు, అయిపోయింది, అది పెట్టినావు. నువ్వు వాళ్ళ ఇంటికైనా అన్నావు, నేను వాళ్ళ ఇంటికి పోలే. ఆ పంచాయతీ చేసిన ఇంటికైనా నా డ్రెస్ అడిగిన, వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సు, ఇప్పుడు ప్రజెంట్ వేసుకున్న డ్రెస్సు వాళ్ళ ఇంటి దగ్గర పోయిన మాట్లాడడం వీడియో రికార్డు ఉంటుంది. నువ్వు నిజాయితీ గల సిఐ అయితే వాళ్ళ మీద రేపు కేసు చేసి వాళ్ళను రిమాండ్కి పంపి నా మీద దొంగ కేసులు పెట్టి ఇవన్నీ ఎందుకండి? ఆ నీలిమ గారు కావచ్చు, ఆ వినోద గారి చరిత్ర నేను చెప్పాలా? ఆ వినోద గారు నేను చరిత్ర వేరే చూసినాకనే గిన్ని పంచాయతీలు అవుతున్నాయి. అలా మేనమామ గారు గురించి నీకు తెలుసా? నువ్వు నన్ను మాట్లాడియలే, నువ్వు స్టేషన్లో నన్ను మాట్లాడియకుండా నువ్వు నా మీద ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేస్తావు? వీడియో చూసిన వాళ్ళందరూ వీడియో ఖచ్చితంగా అందరూ మొత్తం వినాలే. ఇక నాకు ఘోరమైన మాటలు వస్తున్నాయి. కానీ సిఐ గారు, నువ్వు నీకు నిజాయితీ అనేది ఉంటే వాళ్ళ మీద ఇప్పుడు ప్రజెంట్ ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని రిమాండ్ చేయి. నువ్వు నిజాయితీ గల ఆఫీసర్ అయితే, లేకపోతే రిజైన్ చేయి. నీ డ్యూటీలోకి వెళ్ళి రిజైన్ చేసి నువ్వు ఇంటికాడ కూర్చో. నువ్వు కూడా ఒక ఆడామే కదా, నువ్వు నిజాయితీ గల ఆఫీసర్ అయితే రిజైన్ చేసి కూర్చో. నా మీద ఆ రోజు 17 తారీఖు రోజు మ్యూచువల్ డైవర్స్ అన్నది, మే 17 తారీఖు రోజు మ్యూచువల్ డైవర్స్ అన్నది నేను పెట్టినా. నువ్వు బలవంతంగా నువ్వు సాక్ష్యం పెట్టి వాళ్ళ దగ్గర లంచం తీసుకొని నువ్వు నన్ను సంతకం పెట్టియలే. నువ్వు నిజాయితీ గల ఆఫీసర్వా? నువ్వు నిజాయితీ గల పోలీస్ అయితే, నువ్వు నిజాయితీ నీకు ఉంటే వాళ్ళను ఇప్పుడు రిమాండ్ చేయి. ఇప్పుడు నేను చూడు, నేను చనిపోకపోతే అడుగు. నా సావుకు కూడా కారణం నిజాయితీ గల సిఐ శ్రీలత గారు, నా భార్య నీలిమ గారు, వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వినోద గారు, ఆ ప్రవీణు, వాళ్ళ అన్న నవీను, వాడోడు బీజేపీ లీడరు ప్రసన్న కుమార్ అంటాడు. వీళ్ళందరితో కలిసి నువ్వు వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నావు. నువ్వు పక్కా లంచం తీసుకొని నువ్వు నన్ను ఒక్క సైడ్ మాట్లాడవు. నువ్వు లంచం తీసుకొని నన్ను గిట్లా ఎత్తున్నావు. నా సావు కూడా నువ్వు కూడా మెయిన్ కారణం. నేను చచ్చిపోతున్నా. ఇప్పుడు నా ముఖం కనబడతలేదు కావచ్చు, నా ఆడియో రికార్డ్ అవుతుంటుంది. ఇక చూడు, నేను ఇట్లా ఇలా చచ్చిపోతే చూడు, నా బిడ్డను కూడా చూడనియలే నువ్వు. సిఐ గారు, నేను గారు అని మాట్లాడుతున్నా. నువ్వు ఫోన్లల్లా నా తరపున ఫోన్లో చేసిన వాళ్ళ దగ్గర నువ్వేం మాట్లాడినావు? వాడు వీడు అని మాట్లాడినావు, గలీజు మాటలు మాట్లాడినావు. నువ్వు మాట్లాడే అధికారం నీకు ఎక్కడుంది? ఏ జడ్జి దగ్గర మాట్లాడదాం, ఏ లాయర్ దగ్గర మాట్లాడదాం చెప్పు. ఇప్పుడు నా సావు కారణం నువ్వు కూడా అవుతావు. గౌరవనీయులు సిపి గారికి, కరీంనగర్ జిల్లా గారికి నా విన్నపం ఏంటిదంటే, నా సావు వార్త ఏంటిదంటే, గౌరవనీయులు సిఐ గారు, మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్ గారు నా మీద దొంగ కేసులు పెడుతుర్రు. ఆమెనే పంచాయతీ చేసింది. మేము 17 తారీఖు పంచాయతీ అయింది.
నాతో బలవంతంగా మ్యూచువల్ డైవర్స్ అని సంతకం పెట్టించింది. నేను ఇప్పటికి కూడా నాకు డైవర్స్ అవసరం లేదని నేను ఉన్నా. నాతో కోర్టులోకి వెళ్ళి నోటీస్ ఇచ్చినాక మొన్న మీరు ఏ రకంగా ఎఫ్ఐఆర్ చేస్తారు సిఐ మేడం? కోర్టుకు మీకు సంబంధం లేదా? కోర్టును ధిక్కరిస్తారా? ఇది ఎక్కడ న్యాయం మేడం? నిజంగా మీకు న్యాయం అనేది ఉంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయరు. నా సావుకు కారణం మీరు, సిఐ గారు, మీరు, మా అత్త, ఇప్పుడు నా మీద కేసు పెట్టిన భార్య, ఆ నవీన్ ప్రవీణ్ అన్నటోడు, ఆ ప్రసన్న అన్నటోడు. ఇప్పుడు న్యాయంగా మీరుంటే ఇప్పుడు న్యాయంగా అరెస్ట్ చేయరు వాళ్ళను. ఇప్పుడే అరెస్ట్ చేయరు. నేను నా శివం కాడికి మాత్రం మీరే నా బిడ్డను తీసుకొని రావాలి. నేను మాత్రం ఖచ్చితంగా చనిపోతున్నా. ఇది మీరు చేయబట్టి, ఈ దొంగ కేసులు చేయబట్టి. మీకు న్యాయం అనేది ఉంటే, మీరు నిజంగా న్యాయంగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయరు. మీరు న్యాయంగా చేస్తుర్రు కదా, అరెస్ట్ చేయరు. వాడు వీడు అంటుర్రు, మీరు వాడు వీడని మాట్లాడుతుర్రు సిఐ గారు. మీరు మాట్లాడిన కాల్ రికార్డు నా దగ్గర లేదనుకుంటుండ్రా? ఎవరితో మాట్లాడారు నా గురించి? నేను పోయింది వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ ఇంటికేనా అని అంటుర్రు. నేను పోయింది నవీన్ అనటోని ఇంటికాడికి పోయి నా డ్రెస్ ఇవ్వమని చెప్పి అడిగిన. వాని దగ్గర ఇదే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సే, వాని దగ్గర ఆ వీడియో రికార్డు ఉంది కదా. తీరు బయటికి మొత్తం నన్ను బలవంతంగా పెళ్ళి తీసుకుపోయి కావాలని ఒక చూడకుండా నేను ఇన్సిడెంట్ మా అత్త చూసినాక బలవంతంగా పెళ్ళికి తీసుకుపోయి నన్ను కావాలని అక్కడ రెచ్చగొట్టి గొడవలు చేయించి నా మీద కేసులు పెట్టారు పంచాయతీలు అని చెప్పి. మీకు న్యాయం ఉంటే ఆ నవీన్ ప్రవీణ్ అనటోని, ఆ ప్రసన్న అనటోని, ఆ మధు అనటోని వాళ్ళని అరెస్ట్ చేయరు. మీకు నిజంగా న్యాయం అనేది ఉంటే బాయ్ ఉంటున్నా. నా సాగు కారణం కూడా మీరు కూడా కారణం అవుతారు వాళ్ళతో సహా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు